భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, నిద్రాణమై ఉండేటటువంటి సమాజాన్ని మేల్కొలిపి కర్తవ్యనిష్ఠులై శ్రేయస్సుని పొందండి అని ఉపనిషత్తు బోధించింది. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్నిబోధత అంటుంది. ఉత్తిష్ఠత, మేల్కొనండి, లేవండి. వరాన్ ప్రాప్య నిబోధత, బుద్ధిమంతులైన జ్ఞానులైనటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి వాళ్ళ ద్వారా తెలుసుకోవలసిన మంచిని తెలుసుకోండి. ఏమిటి తెలుసుకోవాలి? ఏమిటి మేము పొందాల్సినటువంటి జ్ఞానం వాళ్ళ ద్వారా? క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథ తత్ కవయో వదంతి. క్షురస్య ధారా నిశితా దురత్యయ, రెండు వైపులా పదును కలిగినటువంటి కత్తి అంచు మీద నడక ఎంత శ్రమ సాధ్యమో, ఎంత ప్రమాదకరమో. ఏ కాస్త ఇటు అటు అడుగుపడ్డా, ఏ కాస్త కదిలినా, ఏ కాస్త పరాకుగా ఉన్నా అది కాలుని తీసేయడమే, తొలగిపోవడం, ప్రాణం పోతుంది. అంత చాలా జాగ్రత్తగా నడవలసింది కదా, అంత అలర్ట్గా ఉండాల్సినటువంటిది కదా. క్షురస్య ధారా నిశిత దురత్యయ పథ. ఈ జీవన అరణ్యంలో మనం నడవాల్సిన మార్గం కూడా అంత జాగ్రత్తగా నడవలసింది. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా. రెండు కొండల మధ్య తాడు కట్టి, ఈ తాడు మించి ఇటుపక్క నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ ఆవలిగట్టుకి మధ్యలో పడ్డాడా, అగాధమైనటువంటి లోయలో ఇక మళ్ళీ ఏమీ దొరకదు వాడిలో. అలాంటి ఆ త్రాడు మీద నడక ఎంత కఠినమైనదో, అది జీవన్ మరణ సమస్య. దాటితే ఆవలిగట్టుకి ఓ అమృతత్వం, గిన్నీస్ బుక్లో వాడి పేరు ఎక్కేస్తుంది. పోతేనా అప్పుడు గిన్నీస్ బుక్లో ఎక్కుతుందేమో, కానీ వాడికి చరిత్ర మరి ఉండనే ఉండదు. ఈ జీవనారణ్యంలో మన మార్గం కూడా అంత ప్రమాదకరమైనటువంటిది. ప్రతి క్షణం ప్రతి క్షణం ఆచి తూచి అడుగు ముందుకి వేయవలసినటువంటి మార్గం ఈ మార్గం అంతా కూడా. కనుక ఏం చెయ్యాలి? ప్రాప్యవరాన్ని బోధత, పెద్దల్ని ఆశ్రయించి తెలియవలసింది ఏమిటో తెలుసుకోండి. కనుక తత్ కవయో వదంతి, జ్ఞానులైనటువంటి పెద్దలు మనకి చేస్తారు ఉపదేశం. వెళ్ళండి అక్కడికి అని, పెద్దలని దగ్గరికి వెళ్ళాలి, పెద్దల ద్వారా తెలుసుకోవాలి అని చెబుతోంది ఉపనిషత్తు. కానీ మనకి పెద్దలు ఎవరో ఎట్లా గుర్తిస్తాం? వాళ్ళని ఎట్లా అడగాలో మనకేం తెలుసు? ఏమిటి అడగాలో మనకేమిటి తెలుసు? అసలు మనకి దుఃఖం ఉంది అనే విషయం ఒకటి తెలిస్తే, అయ్యా నాకు దుఃఖం ఉంది పోగొట్టండి అని ఎవరిని అడుగుతాం. ఆ దుఃఖం ఉందనే తెలియదే మనకి. మన వాళ్ళు చిన్నప్పుడు చెబుతూ ఉండేవారు ఒక దృష్టాంతాన్ని. ఏదో ఒక కుక్క ఎముకని తను కొరుకుతూ తన నోటితోటి ఎండిపోయినటువంటి దాన్ని అది నోటిలో గుచ్చుకుని రక్తం కారుతుంటే అది ఎముకలోంచి వచ్చే రక్తమే అని అనుకుని దాన్ని తాను ఆనందంగా లొట్టలు వేస్తూ మృంగుతున్నట్టుగా మనం కూడా రకరకాల దుఃఖాలని పెంచుకుంటూ ఇవే మనకు కావాలనుకుంటూ తిరుగుతున్నాం తప్ప అసలు మనకి ఇది ఒక దుఃఖకరమైనది అనే విషయం కూడా మనకి తెలియదే. ఒక గేదె వానాకాలంలో రోడ్డు పక్కన ఉండేట పెద్ద మురికి గుంటలో తను హాయిగా పడుకుని బ్రహ్మాండంగా ఇటు అటు పొర్లుతూ ఏదో ఒక 5 స్టార్ స్విమ్మింగ్ పూల్లో ఉండే గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. అది తనంతట వాడు ఎవడు మరి అని అనుకుంటుంది. కానీ ఆ పక్క నుంచి పెడుతుండే మనలాంటి వాళ్ళకి చిచ్చి అని అనిపిస్తుంది. అందులోంచి పైకి లేచిందంటే ఒక్కసారి పెద్ద మహారాజు చూసినట్టుగా చూస్తుంది. ఇటు అటును పెద్ద తోకని ఒకసారి ఇటు ఊపుతుంది, ఒకసారి అటు ఊపుతుంది. మనకి చాలా ఒళ్ళు గగురు పొడుస్తుంది. దాని దగ్గరికి పోవడానికి మనం అసహ్యించుకుంటాం. కానీ దానికి ఆ విషయం తెలిస్తే కదా, కానీ దానికి తెలియదే. మనం కూడా ఈ ప్రపంచంలో అట్లాగే ఉన్నాం. ఈ కనిపించేటటువంటి వాటిని మనం ఏ విధంగా పొందాలో, వీటితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియక తెలియని రీతిలో మనం ప్రవర్తిస్తూ దుఃఖాలు కొని తెచ్చుకుంటూ మనంత సుఖం మరి ఎవడు పొందుతున్నాడు ఈ ప్రపంచంలో, మనంత గొప్పవాడు ఎవడున్నాడు అని అనుకుంటూ బ్రతుకుతున్నామే. జాలి పడతారు తెలిసినటువంటి పెద్దలు జ్ఞానులు. అసలు మనకు దుఃఖం ఉందనే తెలియదు కనుక ఒకరిని వెళ్ళి అడిగే ప్రశ్న లేదు. వాడి దగ్గర మనం ఎందుకు వెళ్ళాలి కనుక, వాడు చెప్పింది మనం ఎందుకు వినాలి కనుక, వాడిని ఏమిటి అడగాలి కనుక అవసరమే లేదు. అవసరమైతే వాడే మన దగ్గరికి వస్తాడు. వాడికి ఏమైనా ఇస్తే మనం వాడికి ఇంత భిక్షం పారవేస్తున్నామని అనిపిస్తుంది. ఆ స్థితి మనలో ఉంది.
కనుక పెద్దలని మనం వెళ్ళలేము, ఆశ్రయించలేము, వాళ్ళని అడగడం చేత కాదు. ఇది కూడా తెలుసుకో, అసలు అడగడం ఏ విధంగా అడగాలో కూడా తెలుసుకోవాలంటాడు. 4వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తద్విధి, అడిగే పద్ధతి తెలుసుకోవు, అసలు నీకు అడిగే పద్ధతి తెలియకుండా పోయింది అని కోప్పడతాడు అన్నమాట అర్జునుడి మీద. అడగడం అంటే ఇట్లాగా కూర్చుని పెద్ద నువ్వు పైన కూర్చుని నన్ను కింద కూర్చోబెట్టి నువ్వు కిరీటం పెట్టుకుని నా కిరీటం ఏం లేకుండా ఇదే అడిగే పద్ధతి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, అడగడానికి పద్ధతులు లేవు. ప్రణిపాతము చెయ్యాలి మొట్టమొదట. అంటే మొట్టమొదటి వారి ముందు తల వంచాలి, మనస్సు వంచాలి, అహంకారాన్ని వంచాలి. శరీరం పారేచ్చు వారి ముందర, కానీ మనస్సు వంగదే, లోపల బుద్ధి వంగదే, అవి కూడా వంగాలి వారి ముందర. అవి వంగిన తర్వాత వారు చెప్పే మాటలు వినాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన, వారు చెప్పేది వింటూ 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 ఉంటే కొంతకాలానికి విన్నది మనస్సులోకి ఎక్కితే ఇలా అలానా ఇలానా అని మనకి సంశయం ఏర్పడితే అప్పుడు సంశయాన్ని అడగాలనిపిస్తుంది, తీర్చుకోవాలనిపిస్తుంది. దాన్ని మననం చేస్తే సంశయం అడగడం కూడా మళ్ళీ ఏమయ్యా ఏం చెప్తున్నావు అని అడగకూడదు. మళ్ళీ వాళ్ళు మనకి ఇష్టంతో అందులో ఉండేటువంటి ఆంతరమైనటువంటి రహస్యాన్ని కూడా విప్పి చెప్పగలిగే రీతిలో మనం అడగగలగాలి. అంటే వారికి మన మీద అభిమానం ఏర్పడే రీతిలో అడగాలి తప్ప వారికి కోపం వచ్చేటట్టు కష్టం కలిగేటట్టు మనం అడగకూడదు అన్నమాట. అది కూడా డైరెక్ట్గా అడగకూడదు. వారికి మనకి ఇలాంటి విషయం చెప్పాలనిపించే రీతిలో మనం ప్రశ్న వేయాలి. దానికి ప్రశ్న అని పేరు. ఊరికి అడిగితే ప్రశ్న అంటాం. క్రమం తెలిసి వారికి మన ప్రేమ కలిగి ఆ విషయాన్ని చెప్పేటట్టుగా వేసేటటువంటి ప్రశ్నకి ప్రశ్న అని పేరు. ఇది చెయ్యాలంటే ముందర మనకి ఆలోచన ఉండాలి కదా, ఆలోచన ఉండాలంటే ముందర వినాలి కదా, వినాలంటే ముందర చెవి వారి దగ్గర పెట్టాలి కదా, పెట్టాలంటే కూర్చోవాలంటే మన మనస్సు వంచాలి. చాలా కష్టం. తెలుసుకో తద్విధి, ఆ పద్ధతి కూడా నీకు ఎట్లాగో తెలియకుండా పోయింది అర్జున్. ఇలాగనా అలాగనా అని అంటావు. అయితే అడగగానే చెప్తారా? చెప్పరు. చెప్పడానికి కొంత సమయం పడుతుంది. అసలు నిజంగా మనం తెలుసుకుందామని ఉందా లేదా వాడు పరిశీలన చేయడం ప్రారంభిస్తారు. ఎందుకంటే రుచి లేని వాడికి అన్నం పెడితే, ఆకలి లేని వాడికి అన్నం పెడితే అది వాడికి విషం. అందులో ఉండే రుచిని వాడు గుర్తించలేడు. ఆకలి వేసేవాడికి 4 గంజి చుక్కలు పోసినా అమృతంలాగా ఆస్వాదించగలుగుతాడు వాడు. అది లేని వాడికి మంచి మంచి గులాబ్ జామ్ పట్టుకొచ్చి పెట్టినా ఏదో పెట్టాడు లేదు అంటాడు తప్ప అందులో రుచిని వాడు అనుభవించలేడు. కనుక అడగని వాడికి, రుచి లేని వాడికి, ఆర్తి లేని వాడికి అందించడానికి వీలు లేదు. కనుక అసలు నిజంగా ఈ అడిగే వ్యక్తికి ఆర్తి ఉందా, తెలుసుకుందామని కోరిక ఉందా లేదా అని దాన్ని స్థిరపరుచుకునే ప్రయత్నం చేస్తారు. అందరూ కొంత సమయాన్ని వారు తీసుకుంటారు. మనకి అంతవరకు ఓపిక ఉండాలి వారు చెప్పేటంత వరకు. అంతవరకు మనం వారిని ఆశ్రయించకుండా వారికి ఎప్పుడో చెబుదాం అనిపించవచ్చు, అనిపించినప్పుడు వినేటట్టుగా వీడు ఉండాలి. అంటే ఆ సమయం దాకా తను వేచి ఉండాలన్నమాట. ఊరికే వేచి ఉంటాడా అంటే మరి కడుపు ఆకలేస్తూ ఉంటుంది, దీనికి అన్నం పెట్టాలి కదా. కనుక అన్నం పెట్టడం కోసం గురువు గారి దగ్గర తను ఏదో స్వీకరిస్తూ ఉంటాడు. మరి అది స్వీకరిస్తూ ఊరికనే కూర్చుంటే ఏం బాగుంటుంది? కనుక అది మర్యాద ఏమిటి? కనుక ఏదేది వారికి అవసరమో, ఏదేది ఆ ప్రాంతానికి అవసరమో ఆ రకమైనటువంటి పని తను చెయ్యాలి. ఆ చేసేటప్పుడు నేను చేస్తున్నానని గర్వం అహంకారం లేకుండా చెయ్యాలి. ఇది సేవ అని అంటాం. కనుక వారు చెప్పేటంత వరకు, ఉపదేశించేటంత వరకు కూడా సేవ చేస్తూ గడపాలి జీవితాన్ని అక్కడ వారి దగ్గర. కనుక అర్జున ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం. ఇవి చేస్తూ ఉంటే అప్పుడు ఏది అవసరమో ఆ రకమైనటువంటి జ్ఞానం నీకు ఎట్లా చెప్పాలో ఆలోచించి ఆ ప్యాటర్న్ వాళ్ళు ఏర్పాటు చేసుకుని దాన్ని నీకు తగిన రీతిలో అందించేటువంటి ప్రయత్నం వారు చేస్తారు. ఇది ఒక పద్ధతి అయ్యా, ఇది క్రమం తెలుసుకోవాలంటాడు. మనకి అడగాలనే విషయమే మనకి తెలియదు కదా, మనకి దుఃఖం ఉందనే విషయమే మనకి మనం గుర్తించలేదు కదా. కానీ ఉపనిషత్తు చెప్తుంది ప్రాప్యవరాన్ని బోధత. వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు చెప్పేటువంటి విషయాన్ని పొందు, వారిని ప్రాప్య నిబోధత, వారిని ఆశ్రయించి అప్పుడు పొందాలి. కానీ మనకి అసలు లేవడమే లేదు, మెలకువే రాలేదు, మనకి వాళ్ళ దగ్గర వెళదామని అనిపించలేదు. శిష్యుడికి చాలా కష్టం అన్నమాట. ఇది కృష్ణుడికి తెలుసు నీ విషయం. వీళ్ళని బాగుపడండర్రా, మీ అంతటి మీరు తెలుసుకుంటారా, మీరంతటి మీరు వెళ్ళండర్రా అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? కానీ ఉపనిషత్తు అదే విషయం చెప్పింది. ఉపనిషత్తు చెప్పింది ఈ లోకులకి చాలా కష్టం అని పరమాత్మ తానే గుర్తించి వాళ్ళ మీద కాదు మన బాధ్యత పెట్టాల్సింది, మనం తీసుకోవాలి బాధ్యత.
శిష్యుణ్ణి నువ్వు గుర్తించుకుని నీ అంతటి నువ్వు సిద్ధపడి రమ్మంటే అయితే గురువు చెప్పేది ఏమిటి కనుక, గురువు గొప్పతనం ఏమిటి కనుక, శిష్యుడే యోగ్యుడై వస్తే గురువు అతడికి చెప్పాల్సినప్పుడు గురువు యొక్క గొప్పతనం ఏమి పెద్ద లేదు దాంట్లో. వాడంతట వాడే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగిన వ్యక్తిని వీడు తయారు చేసేది ఏమిటి కనుక, ఏదో ఎందుకు పనికిరానటువంటి ఒక రా ద్రవ్యాన్ని వాడికి ఇస్తే దాన్ని ఉత్తమ ద్రవ్యంగా మార్చగలగాలి. అది కదా గురువు గారిలో ఉండే యోగ్యత అంటే. అందుకే గురువును ఒక అద్భుతమైన శిల్పితో పోలుస్తూ ఉంటారు మన వాళ్ళు. శిల్పి దగ్గరికి ఒక రాతి బండని పట్టుకొచ్చిస్తే దాంట్లో ఉండే పనికిరాని దాని అంతటిని కూడా చెక్కి తీసి పారవేసి ఇదివరకు దానిలోనే ఉండేటువంటి ఒక అద్భుత కళాఖండాన్ని లోకానికి వాడు అందిస్తాడు. కళాఖండాన్ని వాడు బయట నుంచి తేలే, ఏదో పట్టుకొచ్చి అందులో పొయ్యలేదు, అందులో ఉన్నదే పైకి తెచ్చాడు. దాంతోపాటు వ్యర్థమైంది కూడా కొంత ఉంది. ఆ వ్యర్థమైన దాన్ని పక్కకి తీయగలిగాడు, లోపల ఉండేది పైకి దాంతరదే సాక్షాత్కరించింది. ఇది ఆ శిల్పి చేతిలో ఉండేటువంటి చాతుర్యాన్ని మనకి తెలియజేస్తుంది కదా. అలానే ఆశ్రయించినటువంటి వ్యక్తిలో ఉండేటటువంటి చాతుర్యాన్ని, యోగ్యతని కూడా పైకి తేగలిగేటటువంటి శక్తి ఎవడిలో ఉంటుందో వాడిని సదాచార్యుడు అని మనం అంటామన్నమాట. శ్రీకృష్ణుడు సదాచార్యుడు. అర్జునుడిలో సహజంగా ఉంది ధైర్యం ఉంది, అర్జునుడిలో సహజంగా ఉంది శక్తి ఉంది, అర్జునుడిలో సహజంగా చక్కటి వినికిడి యోగ్యత సామర్థ్యం ఉంది, పెద్దల ద్వారా వినటువంటి పాండిత్యం ఉంది అతనికి. కానీ అది కప్పబడింది వేళ. రాతిలో మిగతా ఉండేటటువంటి భాగం అంతా కూడా ఆ ఉండే కళాఖండాన్ని కప్పినట్టుగా అది తొలగించి అసలు దాని పైకి తీయాలి. అది ఉపనిషత్తు నీ అంతటి నువ్వు చేసుకో అని చెప్పింది. అది చాలా కష్టం. అంచేత నేనే వెడతాను, నేనే చెబుతానని భగవానుడే స్వయంగా శ్రీకృష్ణుడే దిగివచ్చి అర్జునుడి ద్వారా మనకందరికీ కూడా అందిస్తున్నాడు. కనుక అర్జునుడికి అందించినటువంటి గీతోపదేశం సామాన్యమైనది కాదు, లోకాన్ని తరింపచేసేది. శ్రీకృష్ణుడు సామాన్యుడు కాడు, మనందరినీ కూడా మంచి మార్గంలో నడిపేటటువంటి అతి కఠినమైనటువంటి అరణ్య మార్గంలో ఏ ప్రమాదం లేకుండా బయటికి రావడానికి యోగ్యమైనటువంటి ఒక అద్భుతమైన రక్షణ కవచాన్ని మనకందరికీ అందించినటువంటి మహనీయుడు సదాచార్యుడు. ఇలాంటి ఆచార్యుల్ని కృపా మాత్ర ప్రసన్న ఆచార్యులు అని అంటామన్నమాట. వాళ్ళలో జాలి ఉంటుంది, హృదయంలో కృప పొంగుతుందన్నమాట. ఇది మంచి కృప. అర్జునుడికి కలిగిన కృప చెడ్డ కృప, తగిన చోట కలిగిన కృప. కానీ కృష్ణుడికి కలిగిన కృప తగిన చోట కలిగిన కృప. ఇది బాగు చేస్తుంది, అది పాడు చేస్తుంది. అందుకోసమే భగవద్గీత కూడా ఏదైతే ఉపనిషత్తు నీ అంతట నువ్వు తెలుసుకో అని చెప్పిందో దాన్ని మరో రూపంలో కృష్ణుడే కాస్త మార్చి ఇచ్చినది కనుక ఇది కూడా ఉపనిషత్ అని అంటారన్నమాట. భగవద్గీతాసు ఉపనిషత్సు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లాంటి ఉత్తమమైనటువంటి ఉపనిషత్తుని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉత్తిష్ట, లేవయా, ఉపనిషత్ మార్గంలోనే మనకు కూడా తాను ఉపదేశం చేస్తున్నాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. దాన్ని వదిలి లే, మేలుకో, మంచి మార్గంలో నడిచే ప్రయత్నం చేయి. నువ్వు చేయలేవు, నేను చేస్తాను, అనుసరించు సుమా అని అర్జునుడిని సన్మార్గంలో పెడుతున్నట్టుగా సమాజాన్ని జాగృతం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది ఎట్లాగో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.